2024వ సంవత్సరంలో ఇప్పటికే 8 నెలలు పూర్తయ్యాయి. ఈ ఏడాది హిట్ అయిన సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కల్కి సినిమా ఫుల్ రన్ లో 12,000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందన్న సంగతి తెలిసిందే. రాబోయే 110 రోజుల్లో దేవర, పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ 3 సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం. ఈ 3 సినిమాలలో పాజిటివ్ టాక్ వస్తే ఏ సినిమా అయినా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. దేవర సినిమా థియేట్రికల్ హక్కులు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయి. పుష్ప 2 సినిమా హక్కులు 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని, హిందీ వర్షన్ హక్కుల వల్ల ఇంత మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతుంది. గేమ్ చేంజర్ మూవీ థియేట్రికల్ హక్కులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ 3 సినిమాలకు టాక్ కీలకం కానుండగా కల్కి సినిమా కలెక్షన్ల రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. 1,200 కోట్ల రూపాయల టార్గెట్ మామూలుగా టార్గెట్ అయితే కాదని చెప్పవచ్చు. ఈ 3 సినిమాలకు కల్కి కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు అయితే ఉన్నాయి. గేమ్ చేంజర్, దేవర, పుష్పాది రూల్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దేవర మూవీ ట్రైలర్ ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5:04 విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ విషయంలో సైతం మేకర్స్ 9 సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. దేవర సినిమా బెనిఫిట్ షోలు సైతం అర్ధరాత్రి నుంచి ప్రదర్శితం కానున్నాయి.